మేడం నమస్తే. చెప్పండి, మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? మీరు ప్రధానంగా 16 రోజుల సంది మీ యొక్క బాధను వెలిబుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు చిరంజీవి గారితో కూడా 3 గంటలకి అపాయింట్మెంట్ ఉందని చెప్పినటువంటి తమ్మారెడ్డి భారద్వాజ్ గారు. చెప్పండి, మీరు ఏమి ఎదుర్కొంటున్నారు సమస్యలు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ ఏవి టైంకి రావు. ఫస్ట్ థింగ్ మాకు అది చాలా ఇష్యూ ఉంటుంది. అండ్ 3 ఇయర్స్ తర్వాత పెంచుతామని ముందే చెప్పారు. బట్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మీటింగ్స్ జరుగుతాయి, మళ్ళీ పెంచాలి, తగ్గించాలి, పెంచకూడదు అని అవుతుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా వచ్చింది. మాకు ఏంటంటే టైంకి ఎవరైనా ఏ క్రాఫ్ట్ అయినా కష్టపడేది తినడానికే. అట్లాంటిది మీరు పేమెంట్ కొన్నిసార్లు పేమెంట్ ఇవ్వరు. దాని మీద మీరు గట్టిగా తీసుకుంటే ఏ డాన్సర్ ఏ 24 క్రాఫ్ట్స్లో ఏ వర్కర్ కూడా పస్తులు పడుకోడు. ఎవరికైనా మీరు టైంకి పేమెంట్ ఇచ్చేస్తే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టుకోవాలని కొంతమందికి ఉంటుంది, పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్ అని కొంతమంది ఉంటుంది. సడన్గా ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒక యాక్సిడెంటల్ ఇష్యూ వస్తుంది. అప్పుడు మాకు ఆ సేవింగ్స్ ఉన్న పేమెంటే యూజ్ అవుతుంది. కానీ మీరు అదే టైంకి ఇవ్వకుండా ఎన్ని మంత్స్ అయిపోతుంది, వర్క్ సరిగ్గా ఉండదు. పోనీ ఉన్న వర్క్ ఉందా అంటే ఆ వర్క్కి పేమెంట్స్ సరిగ్గా రావు, పెరగవు. మీరు పెంచితే కదా, మీరు కూడా పేమెంట్స్ పెంచితే మేము కష్టపడ్డ దానికి కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా సన్ అని, రెయిన్ అని, మట్టి అని అన్నిట్లో వర్క్ చేస్తాము. మా వర్క్కి కూడా మాకు తగినంత మీరు ఇవ్వాలి. సో 3 ఇయర్స్కి పెంచుతామని మీరు ఫస్ట్ నుంచి చెప్పారు కాబట్టి మేము మళ్ళీ 3 ఇయర్స్కి పెంచుతారని అనుకున్నాం. కానీ మళ్ళీ మీటింగ్స్ జరుగుతాయి, మళ్ళీ ఇట్లా చేయాల్సి వస్తుందని అనుకోలేదు. లాస్ట్ టైం నిన్న కూడా చిరంజీవి సార్తో మాట్లాడారు. ఆయన కూడా మాకు డాన్సర్స్కి ఏమైనా అయితే ఆయన ఆబ్వియస్లీ ఫస్ట్ ఉంటారు, చూసుకుంటారు. ఆయన డాన్సర్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది అని చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మేము ఈ ప్రాబ్లం అని అంటే ఆయన డెఫినెట్లీ ఏ క్రాఫ్ట్ వెళ్ళినా కానీ ఆయన స్పందిస్తారు. ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ఇప్పుడు కూడా 3 o'clockకి మళ్ళీ మీటింగ్ ఉంది ఆయనతో. ఐ హోప్ దిస్ గెట్స్ సక్సెస్. ఎందుకంటే మాకు ఎంత కష్టపడతామో ఆ కష్టానికి తగ్గ ఫలితం రాకపోతే కష్టపడి కూడా వేస్టే. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పేరెంట్స్ ఉన్నారు, చాలా మందికి ఫ్యామిలీ ఉంటుంది. ఇది ఒక్కటే జీవితం అని నమ్ముకొని ఉన్న వాళ్ళం ఉంటాం. ఎందుకంటే ఇందులో దూకేశాక మళ్ళీ మాకు వేరే ఆప్షన్ ఏం లేదు. మేము చాలా మంది ఉంటారు, చదువుకొని వాళ్ళు ఉంటారు, ఇదే జీవితం అనుకొని ఉంటారు. వాళ్ళకి ఇది కాకుండా వేరే ఏం ఉండదు. ఇప్పుడు లాక్డౌన్లో ఎంత కష్టమైందో మాకు తెలుసు. మా డాన్సర్స్కి అయితే ఐఎమ్ ఏ డాన్సర్. సో ఎంత కష్టమైందో, ఎంత కష్టపడ్డామో లాక్డౌన్ టైంలో మాకు తెలుసు. అది అన్ని గుర్తించి మాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. చదువుకున్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, చదువుకున్న వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉంటాయండి? ఏమీ లేదు. సో ఇది పెట్టుకొని కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాం వాళ్ళకి.